వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, పరలోకపు తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వారు మాత్రమే దేవునికి తెలుసు. విశ్వాసులైనా, సేవకులైనా, ప్రవక్తలైనా, ఎవరైనా సరే వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారు మాత్రమే దేవునికి తెలుసు. కానీ అక్రమముగా నడుచువాడు, అక్రమము చేయువాడు దేవునికి తెలియదు. మీరెవరో, మీరెక్కడి వారో, వాక్యానుసారంగా లేకపోతే అదే అంటాడు మీరెవరో. చూసారా, నీ కడుపున పుట్టిన నీ బిడ్డలు నీ మాట వినకపోతే అసలు నువ్వు నా కడుపున పుట్టకుండా బాగుండేది, అసలు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి బయటికి అంటావా? నీకు ఒక న్యాయం, దేవునికి ఒక న్యాయమా? నీ బిడ్డలు నీ మాట ఇంటే ఇంట్లో పెట్టుకుంటావు, నీ మాట వినకపోతే పంపించేస్తావు బయటికి. చూసారా, ఎవరిని విడిచిపెట్టడు, సేవకులను విడిచిపెట్టడు, విశ్వాసులను కూడా విడిచిపెట్టడు. విశ్వాసులు ఏమంటున్నారు? అయ్యా మీ సముఖమున మేము తిన్నాము, మీ సముఖమున మేము త్రాగాము, నీవు మా వీధిలో బోధించావు. ఉపయోగం ఏముంది? మారినప్పుడు ఉపయోగం ఏంది? అందుకని దేవుడు అన్నాడు, నేను వచ్చి మీకు సువార్త ప్రకటించకపోయినట్లా మీకు పాపం లేకపోవును, కానీ నేను వచ్చి మీకు సువార్త బోధించినప్పటికీ కూడా మీరు మారు మనసు పొందలేదు కాబట్టి మీ పాపములు మీకు నిలిచి ఉన్నవి. దేవుని వాక్యం నీకు ప్రకటించబడుతున్నప్పుడు మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు దుర్వినియోగం చేసుకుంటే రాబోయే ఉగ్రత నుంచి దేవుడు కూడా నిన్ను కాపాడడు. నోవాహు దినాలు మీరు చూసినట్లయితే నోవాహు తనకు కలిగిన పనులన్నింటినీ విడిచిపెట్టుకొని దేవుడు చెప్పినట్లుగా ఓడను తయారు చేస్తూ ఉన్నాడు. ఆ ఓడ చాలా కాలం తయారు చేస్తూనే ఉన్నాడు. తనకు సంబంధించిన పనులన్నింటినీ ప్రక్కన పెట్టుకొని దేవుని చిత్తాన్ని జరిగించాడు నోవాహు. అలా నోవాహు పడవను తయారు చేస్తున్నటువంటి తరుణంలో చాలామంది ఆయనను విమర్శించారు, అపహాస్యం చేశారు, గేలి చేశారు, పరిహసించారు. అయినా వారి మాటలను పట్టించుకోలేదు. దేవుడు సెలవిచ్చినట్లుగా మరి ఓడ తయారైంది. ప్రియులారా, దేవుడు నోవాహు కుమారులు, కోడండ్రు, నోవాహు భార్యని కూడా పడవలోనికి పంపించిన తర్వాత ఆ ఓడకి దేవుడు తలుపు వేశాడట. ఓడ తయారు చేసింది మాత్రం నోవాహు, కానీ ఓడకు తలుపు వేసింది మాత్రం దేవుడు. ఆ ఓడలో నోవాహును దేవుడు మూసివేశాడు. ప్రియులారా,